హాయ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అండ్ అడియస్ టు ఆల్. పాఠంలోకి వెళ్ళే ముందు మనం రోజులాగానే ఒక సరదా జోక్ చెప్పుకొని నవ్వుకొని లోపలికి వెళ్తాము. ఒకసారి ఒక అరౌండ్ 40-45 ఏజ్ ఉన్న ఒక లేడీ, ఆవిడ పాపం సడన్గా ఏంటంటే హాస్పిటలైజ్ అయిపోయింది. హాస్పిటలైజ్ అయిన తర్వాత దాదాపు కోమాలాకు వెళ్ళిపోయి ఇక అబౌట్ టు డై అన్నటువంటి స్టేటస్లో ఉండగా, ఆ కోమాలో ఉన్న మనిషికి ప్రపంచం తెలియదు కదా, దేవుడు కనిపించాడు. కనిపించినప్పుడు దేవుడిని అడిగింది, నా పని అయిపోయిందా, నేను ఇక చనిపోయినట్టేనా, ఈ 40 ఏళ్ళ వయసులో తీసుకెళ్ళిపోతున్నావు అంటే, లేదమ్మా కంగారు పడకు, ఇంకా నాకు 30 ఏళ్ల జీవితం ఉంది, ఏదో కర్మ ఫలితం ఇప్పుడు అనుభవిస్తూ హాస్పిటల్ చేరావు అంతే, ఏం కంగారు పడమాక, బతుకుతావు, మళ్ళీ 30 ఏళ్ళు బతుకుతావు అని చెప్పాడు. ఆవిడ ఏం చేస్తుందంటే అమ్మాయి అనుకుని చెప్పేసి హాస్పిటల్ నుంచి రిలీజ్ అయిన తర్వాత ఈ 30 ఇయర్స్ని బాగా ఎంజాయ్ చేయాలనుకుంది ఆవిడ అందరిలానే. కాబట్టి దానికి ఏమన్నా ముందు బ్యూటీగా తయారవ్వాలి, తయారైన తర్వాత లైఫ్ మొత్తం 30 ఏళ్ళు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేసేద్దాం, డబ్బుకేం తక్కువ లేదు ఆవిడకి అని చెప్పి ఏం చేసిందంటే చక్కగా ఫేస్కి సర్జరీ చేయించుకొని, ఎక్కడన్నా ముక్కు వంకర ఉన్నా మూతి వంకర ఉన్నా సర్జరీ చేయించి చక్కగా ఫేషియల్గా దానికి పౌడర్లు ఇవ్వడం రాసి స్నోలు రాసి బ్రహ్మాండంగా ఫేషియల్స్ చేయించింది. బాడీ మొత్తం స్కిన్ మసాజ్ చక్కగా బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళి అన్నీ చేయించుకుందాం, ట్రీట్మెంట్స్ అన్నీ కూడా కాస్మెటాలజీ మొత్తం చేంజ్ చేసుకున్న తర్వాత ఒక బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత గంటలో రోడ్డు మీద వెళ్ళడమే యాక్సిడెంట్లో డమ్ అని ఒక బస్సు కొట్టి చచ్చిపోయింది ఆవిడ. చచ్చిపోయిన తర్వాత సరే ఆవిడ వెళ్ళిపోతుంది పైకి. వెళ్ళిపోతుంటే దేవుడు వేరే పని మీద క్యాంప్ వెళ్తూ మధ్యలో ఆవిడకి ఎదురుపడ్డాడు. అనుకోని దేవుడే అంత పని చేసేవారా నువ్వు, నేను 30 ఏళ్ళు బతుకుతారని మీరు చెప్పారు కాబట్టే కదా ఇంత కష్టపడి ఇంత ఫేషియల్ చేసిన అంతా చేసిన తర్వాత ఇప్పుడేమో ఇంత అన్యాయం చేస్తారు అబద్ధం చెప్తారంటే, దేవుడు ఏమన్నాడు తెలుసా, నీ ముఖం తగలయ్యా, ఇంత మేకప్ చేసుకుంటే నాకెట గుర్తుపడతానమ్మా, ఎవరో అనుకుని చెప్పి గుద్ది చంపించేసాను కానీ పైకి పో అక్కడ సుఖపడి అన్నాడంట. సో అంత మేకప్ కూడా మనిషికి మంచిది కాదు. ఓకే, ఏయ్ జోక్ అండి. నౌ ఎంటరింగ్ ఇన్ టు ద లెసన్. మనం యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్ చేయడం గురించి చెప్పుకుంటున్నాం. యాక్టివ్ వాయిస్ అంటే సబ్జెక్ట్ ఒక పని చేయటం, పాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్టు ఆ పనిని పొందింది అని ఆబ్జెక్ట్ని హైలైట్ చేసి చెప్పడం. ఓకే, ఇప్పుడు మనం చేస్తున్న ప్రాక్టీస్ ఏంటంటే నెమ్మదిగా ట్రాన్స్ఫార్మ్ చేయడం నేర్చుకున్నాం. ఒక యాక్టివ్ వాయిస్ సెంటెన్స్ని పాసివ్ వాయిస్ సెంటెన్స్లోకి ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలో, దీన్ని చేంజ్ అనకూడదు, ట్రాన్స్ఫార్మ్ అనాలి. ట్రాన్స్ఫార్మ్ చేద్దాము, ఇప్పుడు నేర్చుకుంటున్నాం పాయింట్ బై పాయింట్. ఫస్ట్ ఏం నేర్చుకున్నాము, యాక్టివ్ వాయిస్లో అంటే సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ కాబట్టి అది ముందు ఉంటుంది. ఇదే పాసివ్ వాయిస్లో అయితే ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ కాబట్టి అది ముందుకు రావాలి అనుకున్నాం. ఫస్ట్ పాయింట్ ప్రకారం ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టవలేను. ప్రస్తుతానికి ఆ సబ్జెక్ట్ గాలిలో ఉంటుంది. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో తెచ్చామో సబ్జెక్ట్ సంగతి తర్వాత చూసుకో, పక్కన పడేయండి. ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టవలేను. దీనికి ఎగ్జాంపుల్ కూడా చెప్పాము, మై బుక్ని కరీం ప్లేస్లో పెట్టాము. నెక్స్ట్ రెండో రూల్, వెర్బు ఏ టెన్స్లో ఉందో చూసుకొని ఆ వెర్బు ఏ టెన్స్లో ఉంటే దాన్ని బీ ఫామ్ రాసుకోవాలి అని చెప్పుకున్నాము. వెర్బు ప్రెజెంట్లో ఉంటే యామ్ ఈజ్ ఆర్, పాస్ట్ టెన్స్లో ఉంటే వజ్ వర్, ఫ్యూచర్లో ఉంటే షెల్ బీ విల్ బీ. ఓకే, ఒకవేళ పర్ఫెక్ట్లో ఉంటే కనుక బీన్, కంటిన్యూస్లో ఉంటే బీయింగ్, అలా పెట్టుకోవాలి. అంటే వెర్బు ఏ టెన్స్లో ఉంటే దాన్ని బీ ఫామ్ పెట్టుకోవాలి. అయితే ఈ రెండో రూల్ ఆచరించడానికి ముందు ఇంకొక చిన్న టిప్ కూడా చెప్పా. ఏంటంటే ఒకవేళ ఆక్సిలరీ వెర్బ్ ఏదైతే షల్లు వుడ్ విల్లు అలాంటివి ఏమైనా ఇస్తే కంగారు పడకుండా దింపేసుకోండి అని చెప్పా. అది రూల్ అయితే కాదు, ఒకవేళ ఉంటే దింపుకోమన్నా, లేకపోతే లేదు. ఉంటే దాన్ని దింపుకున్న తర్వాత రెండో రూల్ ఏమనుకున్నాం, వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాన్ని బీఫామ్ రాసుకోమన్నాం. ఇక్కడ ఇచ్చిన మన సెంటెన్స్ ప్రకారం చూస్తే ఫస్ట్ రూల్ పాటించాము, ఆబ్జెక్ట్ అయినటువంటి మై బుక్ని సబ్జెక్ట్ అయినటువంటి కరీం ప్లేస్లో పెట్టుకున్నాం. ఎందుకంటే ఇందాక యాక్టివ్ వాయిస్ కాబట్టి కరీంకి ఇంపార్టెన్స్ ఇచ్చి ఎవరు తీసుకున్నారని ఇంపార్టెన్స్. ఇప్పుడు ఇక్కడ ఏది తీసుకోబడింది అనేది ఇంపార్టెంట్, ఆబ్జెక్ట్ ఇంపార్టెన్స్ కాబట్టి ఈ మై బుక్ అనే ఆబ్జెక్ట్ని కరీం అనే సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టేసుకున్నాం. రెండో రూల్ ఏంటనుకున్నాం, ఇక్కడ రెండో రూల్ పాటించడానికి ముందు చెప్పిన టిప్ ప్రకారం అయితే మనం ఇక్కడ పెట్టాల్సినటువంటి ఆక్సిలరీ వెర్బ్స్ ఏం లేవు కాబట్టి దాని గురించి ఫికరే లేదు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, అక్కడ టుక్ అనేటువంటి వెర్బ్ ఉంది, ఇది ఏ టెన్స్, పాస్ట్ టెన్స్. రెండో రూల్ ఏంటి, వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాని బీ ఫామ్ని మనం పెట్టుకోవాలి. ఇక్కడ వెర్బ్ ఏ టెన్స్లో ఉంది, పాస్ట్ టెన్స్. పాస్ట్ బీ ఫామ్స్ ఏంటి, వజ్ వర్. ఇక్కడ వజ్ వర్ అంటే ఇక్కడ ఇచ్చింది మై బుక్ అనేది చూసుకోవాలా. అంటే ఇది కదా ఇప్పుడు సబ్జెక్ట్ ప్లేస్లోకి వచ్చిన ఆబ్జెక్ట్ కదా, దాని నెంబర్ ఏంటి, ప్లూరల్ సింగులర్ థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్. కాబట్టి ఇక్కడ ఏం చేసాం, బీ ఫామ్ కింద వజ్ పెట్టుకోవాలి, మై బుక్ వజ్ అన్నాం. ఇప్పుడు మూడో రూల్ ఏంట్రా అంటే వెర్బు ఏ టెన్స్లో ఉన్నా, అంటే అక్కడ ఇచ్చినటువంటి వెర్బు ఫర్ టుక్ ఇచ్చాడు, టేక్ ఇచ్చినా, టేక్స్ ఇచ్చినా, టుక్ ఇచ్చినా, టేకింగ్ ఇచ్చినా, టేకెన్ అని ఇచ్చినా,
షల్ టేక్, విల్ టేక్, ఏ టెన్స్లో ఇవ్వనండి దాని యొక్క డన్ రూపము ఇక్కడ పర్ఫెక్ట్ రూపం అనకూడదు. దయచేసి పర్ఫెక్ట్ అన్నమాట మర్చిపోండి. పర్ఫెక్ట్ అంటే దాని ముందు పొజిటింగ్ ఫామ్ వస్తేనే పర్ఫెక్ట్. ఒక వెర్బ్లో డన్ ఉంటేనే పర్ఫెక్ట్ కాదు, దాని ముందు పొజిటింగ్ ఫామ్ కూడా వస్తేనే పర్ఫెక్ట్. ఇక్కడేంటి వెర్బ్లో డన్ పెట్టమని మాత్రమే చెప్తున్నాను తప్ప పర్ఫెక్ట్ అంటాను నేను. కాబట్టి పార్టిసిపుల్ అంటాను డన్, పర్ఫెక్ట్ అను. డన్ అంటే పార్టిసిపుల్, దాని ముందు పొజిటింగ్ ఫామ్ కూడా వస్తే పర్ఫెక్ట్. డన్ అనేది పార్టిసిపుల్, దాని ముందు పొజిటింగ్ ఫామ్ కూడా వస్తేనే పర్ఫెక్ట్. ఇక్కడ నేను రాయమనేది పర్ఫెక్ట్ కాదు, వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా దాని డన్ రూపము అంటే పీపీ రూపము పార్టిసిపుల్ రూపం రాయమంటున్నా. అంటే డన్ అంటే ఏంటి? బడు. అది ఎందుకు రాయాలి? థర్డ్ రూల్ ఎందుకు వచ్చింది అంటే మన యాక్టివ్ వాయిస్లో ఎప్పుడు కూడా ఒక పని చేస్తాడు సబ్జెక్టు, పాసివ్ వాయిస్లో అవుతుంది ఆబ్జెక్ట్గా ఆ పని చేయబడుతుంది. యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టు ఒక పని చేస్తాడు, చేశాడు, చేయబోతాడు, చేస్తూ ఉంటాడు. పాసివ్ వాయిస్లో ఒక పని ఆబ్జెక్ట్కి చేయబడుతుంది, చేస్తూ ఉండబడుతుంది, చేయబడబోతోంది అని బడా 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 అని బడు అని వస్తుంది. కాబట్టి ఇంగ్లీష్లో ఆ వెర్బ్కి కూడా ఏంట్రా అంటే తీసుకోను. ఫర్ ఎగ్జాంపుల్ యాక్టివ్ వాయిస్లో టేక్ తీసుకోవడాన్ని, దానికి ఏం చేస్తాం? డన్ చేసి తీసుకున్న బడు అని మారుస్తాం. టేకింగ్ ఉంది తీసుకొనొచ్చు, దానికి వేస్తాం డన్ పెట్టి తీసుకొని బడు అని మారుస్తాం. అలాగే టుక్ అని ఉంది తీసుకొని నువ్వు గతంలోనే, దానిలో ఏం చేస్తాం? బడు అని డన్ చేస్తాం, తీసుకొని బడు అయిపోయింది. అంటే వర్బ్ ఏ టెన్స్లో ఉన్నా సరే ఆ టెన్స్ తీసేయాలి. ఇక డూ ఉన్నా, డిడ్ ఉన్నా, డస్ ఉన్నా, ఇంగ్ ఉన్నా, ఏదన్నా తీసేయండి, తీసి డన్ను పెట్టండి. డన్ అంటే బడు అని అర్థం. కాబట్టి థర్డ్ రూల్ ఎందుకు వచ్చిందంటే పాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా ఒక పని జరపబడుతుంది, యాక్టివ్ వాయిస్లో ఒక పని డైరెక్ట్గా జరుగుతుందని చెప్పేస్తాం, జరిగిందని చెప్పేస్తాం, జరగబోతుందని చెబుతాం. పాసివ్ వాయిస్లో జరుగుతుందని చెప్పాం, జరగబోతుందని చెప్పాం, జరగబడబోతోంది, జరిగిపోయింది అనను, జరగబడిపోయింది. బడి అనే మాట, ఆ బడు అనే మాట కంపల్సరీగా వాడాలి పాసివ్ వాయిస్లో. ఎందుకంటే పాసివ్ వాయిస్లో ఒక పని ఎప్పుడు కూడా జరపబడుతుంది. ఆ బడు అంటానే డన్ అంటాం కాబట్టి అంతకంటే రాకెట్ సైన్స్ ఏం లేదు. వెర్బ్లో డన్ను పెట్టమని అడిగాం 3 రూల్ ప్రకారం. ఆ రూల్ ప్రకారం టుక్ ఉంది కదా, టుక్లో ఏముంది? డిడ్ తీసి పడేసేయండి. అక్కడ టూ ఉన్న తీసేయండి, డస్ ఉన్న తీసేయండి, ఇప్పుడు డిడ్ ఉంది కాబట్టి డిడ్ తీసేయండి. రేపు పొద్దున డన్ ఉన్న తీసి మళ్ళీ పెట్టండి, అలవాటు చేసుకోండి. టేకింగ్ ఉందనుకోండి ఇంగ్ తీసేయండి, షల్ టేక్ ఉందనుకో షల్ తీసి పారేసేయండి, విల్ టేక్ విల్ తీసి పారేయండి. ఏదున్నా సరే అక్కడ టేక్లో డన్ను పెట్టండి, ఇంకేమైనా తీసేయండి. సో టేక్ డన్ కదా, టేక్ డన్, టేక్ డన్, టేక్ డన్, టేకెన్ 3వ రూల్. ఓకే, ఇప్పుడు 2వ రూల్ అనేటువంటి బీ ఫామ్ ఎందుకు రావాలండి? నిన్న కూడా మిస్ చేశారు ఎపిసోడ్లో, మీకు కూడా తెలియదా అంటారేమో. తెలియడం కాదు, 3వ రూల్ చెప్పకుండా 2వ రూల్ నేను చెప్పాను అనుకోండి మీకు అర్థం కాదు. ఇప్పుడు ఏమంటున్నాం మనం? యాక్టివ్ వాయిస్లో అంటే టెన్స్ చెప్పగలుగుతున్నాం. వెర్బ్ చూడగానే అరే టుక్ ఉందరా పాస్ట్ టెన్స్, టేక్ ఉందరా ప్రెజెంట్ టెన్స్, టేక్స్ ఉందరా డస్ ఉంది కాబట్టి ప్రెజెంట్ టెన్స్, అలాగే మన షల్ టేక్ ఉందరా ఫ్యూచర్ టెన్స్, విల్ టేక్ ఉందరా ఫ్యూచర్ టెన్స్, అవునా? టేకింగ్ ఉందరా కంటిన్యూస్ అని చెప్పగలుగుతున్నాం. కానీ పాసివ్ వాయిస్లో వచ్చి ఏమంటున్నాం? యాక్టివ్ వాయిస్లో కూడా టేక్ ఉన్నా టేకనే, టేక్స్ ఉన్నా టేకనే, టేకింగ్ ఉన్నా టేకనే, టుక్ ఉన్నా టేకనే, షల్ టేక్ ఉన్నా టేకనే. అంటే ఏంటి? ఏ టెన్స్లో వెర్బ్ ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉన్నా పాసివ్ వాయిస్లో వచ్చేప్పుడు దాన్ని ఏం చేస్తున్నాం మనం? డన్ రూపంలో మార్చేస్తున్నాం కదా 3వ రూల్ ప్రకారం. ఎందుకు మారుస్తున్నాం? బడు అనాలి కాబట్టి. పాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా బడు అని వస్తుంది కాబట్టి మనం చచ్చినట్టు యాక్టివ్ వాయిస్లో వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా ఆ టెన్స్ తీసేసి దానిలో ఉన్న డూ, డస్, డిడ్ ఏది ఉంటే తీసేసి డన్ను పెట్టేస్తున్నాం. ఇప్పుడు డన్ను పెట్టేస్తే ఏమవుతుంది? అది కాస్త పార్టిసిపల్ అని చెప్తున్నాను తప్ప టెన్సా? యాక్టివ్ వాయిస్లో అంటే మీరు ఇక్కడ టుక్ చూడంగానే పాస్ట్ అన్నారండి, టేక్ చూడంగానే ప్రెజెంట్ అంటారండి, టేక్స్ చూడంగానే ప్రెజెంట్ అంటారు, అవునా కాదా? అలాగే షల్ టేక్ చూస్తే ఫ్యూచర్ అంటారు. కానీ పాసివ్ వాయిస్లో రూల్ ఏం చెప్పుకున్న 3వ రూలు? వెర్బ్ ఇక్కడ ఏ టెన్స్లో ఉన్నా ఉండనండి, యాక్టివ్ వాయిస్లో అది టేక్ అని ఉన్నా, టేక్స్ అని ఉన్నా, టుక్ అని ఉన్నా, అంటే ప్రెజెంట్లో ఉన్నా, పాస్ట్లో ఉన్నా, కంటిన్యూస్లో ఉన్నా, పర్ఫెక్ట్లో ఉన్నా, ఎలా అన్నా ఉండనండి. ఆ వెర్బ్లో ఉన్నదేందో తీసేసి డన్ను పెట్టమని అంటున్నారు పాసివ్ వాయిస్లో. ఎందుకు పెట్టమంటున్నారు అంటే బ్లైండ్గా పెట్టమల్లా. పాసివ్ వాయిస్లో ఎప్పుడు కూడా ఒక పని జరపబడుతుంది కాబట్టి ఆ బడు అనడం కోసం వెర్బ్కి వెళ్ళు అని అనుకోండి, గోకి డన్ కలపాలి, వెళ్ళబడు అని మార్చాలి. తిను అని అనుకోండి, ఈట్కి డన్ కలపాలి, ఈటెన్ అని మార్చాలి. అట్లా బడు అని చెప్పడం కోసం వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా డన్ పెట్టమన్నారు. ఇప్పుడు ఒకవేళ డన్ పెట్టేసామండి, 2వ రూల్ లేదనుకుందాం, అంటే బీ ఫామ్ పెట్టాలి. వెర్బ్ ఏ టెన్స్లో ఉంటున్నా సరే దాన్ని బీ ఫామ్ పెట్టమన్నాం కదా. ఆ బీ ఫామ్ అనేది ఒకవేళ మనం ఇక్కడ కనుక పెట్టకపోతే వచ్చే ప్రమాదం ఏంట్రా అంటే, ఇప్పుడు టెన్స్ చెప్పండి చూద్దాం. 2వ రూల్ కింద మనం వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాని యొక్క బీ ఫామ్ పెట్టుము అన్నాం. ఆ రూల్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పెట్టలేదనుకోండి. ఇప్పుడు చూడండి, యాక్టివ్ వాయిస్లో కరీం టుక్ అనగానే టుక్ చూసి పాస్ట్ టెన్స్ అని చెప్పారు. కానీ పాసివ్ వాయిస్లో ఏం చేశారు? మై బుక్ టేకెన్ అన్నారు.
టేకన్ అంటే ఏ టెన్స్ అండి? ప్రజెంటు కాదు, పాస్ట్ కాదు, ఫ్యూచరు కాదు. ఇదంటే పాస్ట్ టెన్స్ అని చెబుతోంది. యాక్టివ్ వాయిస్ డైరెక్ట్గా చెప్పేస్తుంది. వెర్బ్ చూడగానే మనం చెప్పేస్తున్నాం ఫినిట్గా ఉంది. ఇక్కడ ఏమైంది? టేకన్లో డన్ మాత్రమే ఉంది, ఇన్ఫినిటివ్. అది ప్రజెంటో తెలియట్లా, పాస్ట్ తెలియదు, ఫ్యూచర్. మరి ప్రజెంటో పాస్ట్ ఎలా తెలుస్తుంది? కాబట్టి యాక్టివ్ వాయిస్ ఏమో టెన్స్ అని చెబుతోందా, పాసివ్ వాయిస్ మరి టెన్స్ చెప్పాలి కదా. కాబట్టి ఏం చేసాం? వెర్బ్ ఏమో టెన్స్ చెప్పడం లేకుండా డన్ పెట్టేయమంటున్నాడు. నువ్వు అక్కడ ప్రజెంట్లో ఉన్నాడని పెట్టు, పాస్ట్లో ఉన్నాడని పెట్టు, ఫ్యూచర్లో ఉన్నాడని పెట్టి అంటున్నాడు. సో ఇక్కడ యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా డన్ పెట్టేసేస్తే మరి పాసివ్ వాయిస్లో టెన్స్ కనిపెట్టేది ఎలా? అందుకని ఏం చేశారంటే తస్సచ్చాక ఏం చేద్దాం రా అనుకొని రెండో రూల్ కింద ఓ పని చేయండి అయ్యా. యాక్టివ్ వాయిస్లో వెర్బ్ ఏ టెన్స్లో ఇస్తే ఆ టెన్స్ బీ ఫామ్ రాయండి. సో ఇక్కడ టెన్స్ ఇండికేటర్ ఇది చేస్తుంది అని చెప్పడానికి ఈ బీ ఫామ్ పెట్టమన్నారు. సో ఇక్కడ టుక్ ఉంది కదా, ఫస్ట్ బీ ఫామ్ ఏంటి? వజన్ పెట్టామనుకో, దీన్ని చూడగానే ఏమంటాం మనం? ఈ వజ్ అనేది ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ టేకన్ అనేది టెన్స్ చెప్పట్లా. యాక్టివ్ వాయిస్లో అంటే టుక్కు చూడంగానే పాస్ట్ అని చెప్పేశారు. పాసివ్ వాయిస్లో ఈ బీ ఫామ్ అనేటువంటి రూల్ రెండోది లేకపోతే మనం వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా డన్నే పెట్టమంటున్నాం మూడో రూల్ ప్రకారం. అలా పెట్టేసినప్పుడు టేకన్ చూస్తున్నాం అంటే ఇక్కడ టేక్ ఉన్నా టేకన్ అయ్యేది, టేక్స్ ఉన్నా టేకన్ అయ్యేది. ఇక్కడ టుక్ ఉంది, టేకన్ అయింది. షల్ టేక్ ఉన్నా టేకన్ అయ్యేది, విల్ టేక్ ఉన్నా టేకన్ అయ్యేది. మరి ఇక్కడేమో ప్రజెంట్ పాస్ట్ చూసి చెప్పేస్తాను, ఇక్కడ చెప్పడానికి ఏం లేదనుకోండి, ఎట్లా? అందుకని ఏంటంటే రెండో రూల్ కింద ఒరి బాబు వెర్బ్ ఎలాగో డన్ రూపంలో మారిపోతుంది, నీకు ఇంకా ఉపయోగపడదు. అది యాక్టివ్ వాయిస్లో అంటే నీకు అది ఉపయోగపడుతుంది, సహాయం చేస్తుంది, చెప్తుంది పలానా టెన్స్ అని. పాసివ్ వాయిస్లో ఆ వెర్బ్ కాస్త డన్లో కలిసి నీరు గారిపోతుంది, టెన్స్ని చెప్పడం మానేస్తుంది. కానీ పాసివ్ వాయిస్లోకి వెళ్ళిపోయినప్పుడు నీకు టెన్స్ ఎలా తెలియాలరా అంటే ఓ పని చెయ్యి, అది పోతే పోయింది. నువ్వేం చేస్తావు? యాక్టివ్ వాయిస్లో ఉన్నప్పుడే ఈ వెర్బ్ ఏ టెన్స్లో ఉందో చూసి ఆ వాయిస్ యొక్క బీ ఫామ్ రాసుకో. అంటే ఏంటి? ఇక్కడ వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాని బీ ఫామ్ రాసుకో. అది ఇండికేటర్. ఇక్కడ టెన్స్ని చెప్పడానికి ఇక్కడ టుక్కు చూసి డైరెక్ట్గా డిడ్డుని చూసి చెప్పాడు. ఇక్కడేమన్నాడు? ఇండికేటర్ అండి ఏం చెప్తున్నాడు. వజుని చూడంగానే ఏమంటాం మనం? పాస్ట్ అంటాం, అవునా కదా? సో ఇక్కడ పాస్ట్ అని చెప్పేసాం. ఇక టేకన్ చూసి ఏం చెప్తాంటే ఏం చెప్పాం, అందులో బడు అని ఉంది. అది ఏ వెర్బ్ కాదు, ఏ టెన్స్ కాదు. అంతే టేకన్ అంటే తీసుకున్న బడు, ఎప్పుడు తీసుకున్నప్పుడో చెప్పట్లా, దాని గురించి మర్చిపోవాలి మనం. సో ఇక్కడ వజు మాత్రమే టెన్స్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఏంట్రా అంటే ఇక్కడేమో టుక్కుని చూసి పాస్ట్ అన్నాం, ఇక్కడ వజుని చూసి పాస్ట్ అనేసాం. అర్థమవుతుంది మీకు? మరి ఇది సింపుల్ అంటే ఇది సింపుల్, ఇది సింపులే. ఎందుకని? ఇక్కడ టుక్ అనేది ఒక వెర్బే, దానిలో డిడ్ ఉంది. ఇక్కడ వజ్ అనేది ఒక వెర్బే, దానిలో బీ ఫామ్ పాస్ట్ బీ ఫామ్ ఉంది. టేకన్ అనేది ఇక ఇది ఖాళీ కొండ, ఇన్ఫినిటివ్. ఇది ఏ టెన్స్ అని చెప్పట్లేదు కాబట్టి అది వెర్బ్ కింద లెక్కలోకి రాదు. కాబట్టి ఇక్కడ వజ్ ఒకటే వెర్బ్ ఉంది కాబట్టి సింపుల్ అంటే సింగిల్. సో సింగిల్ వెర్బ్ సింపుల్గా వచ్చింది కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉంది, ఇది సింపుల్ పాస్ట్. ఇప్పుడు జస్టిఫై అయింది. అందుకని రెండో రూల్ పెట్టమన్నారు. రెండో రూల్ ఎందుకు పెట్టాలో అర్థమైందా? మూడో రూల్ ప్రకారం వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నప్పటికీ దాన్ని డన్ రూపమే రాయాలి అని చెప్తున్నారు. ఎందుకంటే బడు అని చెప్పాలి కూడా పాసివ్ వాయిస్లో. సో ఎప్పుడైతే మనం ఇక్కడ ఏ టెన్స్ ఉన్నా దాన్ని పీపీ రూపం రాసేస్తున్నాం, అంటే టేక్ ఉన్నా టుక్ ఉన్నా ఏదైనా సరే అక్కడ పీపీ రూపం డన్ పెట్టేస్తున్నాం. అప్పుడు ఇక యాక్టివ్ వాయిస్లోనేమో టెన్స్ తెలుస్తుంది. పాసివ్ వాయిస్లో టేక్ ఉన్నా టేకనే, టుక్ ఉన్నా టేకనే, టేకింగ్ ఉన్నా టేకనే, ఏదైనా టేకనే పెట్టేప్పుడు ఇక్కడ టెన్స్ ఇట్లా. అందుకని ఏం చేస్తారంటే ఓ పని చేయండి, ఆ వెర్బ్ని ఎప్పుడైతే మీరు పాసివ్ వాయిస్లోకి మార్చుకుంటున్నారో వెంటనే రెండో రోజుల కింద పని చేయండి అయ్యా. అక్కడ వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాన్ని బీ ఫామ్ రాయండి. అక్కడ ఒకవేళ ప్రెజెంట్ టెన్స్ ఉందనుకోండి డూడెస్ రూపంలో, ఇక్కడ యామిజర్ రాయండి. అక్కడ డిడ్ ఉందనుకోండి పాస్ట్ టెన్స్ రూపంలో వజువర్ రాసుకోండి. అక్కడ షల్ విల్ ఉందనుకోండి ఫ్యూచర్ రూపంలో, ఇక్కడ బీ రూపం రాసుకోండి, షల్ బి విల్ బి అని. అట్లా అక్కడ కనుక ఒకవేళ టేకింగ్ ఉందనుకోండి ఇక్కడ బీయింగ్ అని రాసుకోండి. అక్కడ టేకన్ ఉందనుకోండి ఇక్కడ బీన్ అని రాసుకోండి. అట్లా ఈ వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాని యొక్క బీ ఫామ్ రాసుకోమని రెండో రూలు అందుకని పెట్టారు. ఇప్పుడు అర్థమైందా? ముందు మనం ఎగ్జాంపుల్స్ చేసే కొద్ది ఇంకా మాకు అర్థం అవుతుంది. సో ఇది రెండో రూల్. మూడో రూల్ మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా దాని యొక్క డన్ రూపం మాత్రమే రాయాలి అని పెట్టుకున్నాం. ఇప్పుడు నాలుగో రూల్ ఏంట్రా అంటే, మూడు రూల్స్ అయిపోయినాయి కదా. ఫస్ట్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ రూపంలో పెట్టుకోవాలను, అంటే సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టుకోవాలా, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టుకోవాలి. రెండో రూల్ వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాని బీ ఫామ్ టక్కని గుర్తు రావాలా, ఆ బీ ఫామ్ పెట్టుకోవాలా. పర్సన్ బట్టి అది యామిజారా వజువరా దాన్ని బట్టి పెట్టుకోవాలా. ఓకే, రెండో రూల్ వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాని బీ ఫామ్. మూడోది వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా దాని యొక్క డన్ను రూపం అంటే పార్టిసిపుల్ రూపం మాత్రమే. ఇక్కడ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఏమి లేవండి, తప్పది. పీపీ అంటే పార్టిసిపుల్ మాత్రమే, పార్టిసిపుల్ అంటే బడు. కాబట్టి ఇక్కడ వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా దాని యొక్క పార్టిసిపుల్ రూపము అంటే పీపీ రూపము డన్ రూపం మాత్రమే రాయాలి. ఎందుకంటే డన్ రూపం మాత్రమే రాయాలంటే ఒక పని ఆశీర్వాదం ఇప్పుడు కూడా చేయబడుతుంది కాబట్టి. నెక్స్ట్ ఫోర్త్ రూల్ ఏంట్రా? మూడు రాసుకున్నారు కదా, నాలుగో రూల్ రాసుకోండి. సాధారణంగా బయ్యొచ్చును.
సాధారణంగా బై వచ్చును. అంటే సాధారణంగా 4వ రూల్. ఫస్ట్ రూల్ ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ రూపంలో వస్తుంది. సెకండ్ రూల్కి ముందు టిప్ ఏంటంటే ఒకవేళ ఆక్సిలరీ వెర్బ్ ఉంటే అది దింపేసుకోవాలి. రెండో రూల్ ఏంట్రా అంటే వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాని బీ ఫామ్ రాయాలి. మూడో రూల్ వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా దాని యొక్క డన్ రూపం మాత్రమే రాయాలి. 4వ రూలు సాధారణంగా నెక్స్ట్ బై రాయాలి. బై అనగా బై అనేది వాడాలి. బై అనగా చేత లేక వలన. బై అంటే అర్థం ఏంటంటే చేత లేక వలన. ఇది చూడండి పాసివ్ వాయిస్లో తెలుగులో కూడా మనం కర్మవాక్యం ఏం చెప్తాము? రాముడు రావణాసురుని చంపాడను. దీని పాసివ్ వాయిస్లో చెప్తున్నాం రావణాసురుడు రాముని చేత చంపబడ్డాడు. ఇక్కడ చేతాబడు అని చేతబడి వచ్చేస్తుంది చూసారా మీరు. కాబట్టి ఇక్కడ చేతాబడి వచ్చేవాడు బడుకేమో దాన్ని పెట్టాము, చేత అని ఉంది కదా. అలాగే రమణి ఒక చిత్రం గీసింది అన్నాం. రమణి చిత్రం గీసింది చూడండి, ఇందులో ఎక్కడ బడు అని లేదు, చేత అని లేదు. రమణి ఒక చిత్రము గీసింది. దీన్ని పాసివ్ వాయిస్ చెప్పాలనుకోండి, ఒక చిత్రము రమణి చేత గీయబడింది. 2 కొత్త మాటలు వచ్చినాయి తెలుగులోనే. ఏంట్రా అంటే ఒకటి చేత అనే మాట వచ్చింది, ఇంకోటి బడు అనే మాట వచ్చింది. ఈ బడుని మనం దాని కింద 3 రూల్ ప్రకారం పెట్టుకున్నాం. ఈ చేత అని ఉందే, ఇప్పుడు ఆదివారం నాడు నేను వంట చేశాను, ఓకే. దీని పాసివ్ వాయిస్ చెప్పాలంటే ఆదివారం నాడు వంట నా చేత చేయబడుతుంది. ఈ బడు అనడానికేమో డను వాడేసాం. నా చేత అనాలిగా. యాక్టివ్ వాయిస్లో మరి బయలుదేరేంటండి అంటారు. యాక్టివ్ వాయిస్లో అన్నా నేను వంట చేస్తా అన్న. అక్కడ ఆదివారం నాడు నేను వంట చేస్తా అన్న చోట ఎక్కడ బడు అని కానీ చేత అని కానీ లేదు. కానీ పాసివ్ వాయిస్లో వచ్చేప్పుడు నేనే వంట చేసింది, నేనే చేసింది వంటే ఆ పనే. కానీ ఇక్కడ ఏమన్నాను? ఆదివారం నాడు వంట నా చేత చేయబడుతోంది అన్నాం. కాబట్టి ఆ చేత అనడాన్ని లేక నా వలన అనేదాన్ని ఇంగ్లీష్లో బై అన్నాం. కాబట్టి సాధారణంగా 4వ రూల్ అంటే బై వస్తుంది. సో మై బుక్ వాజ్ టేకెన్ బై, బియువై కాదు, బియువై బై అంటే కొనడం, బివై బై అంటే చేత లేక వలన, ఓకే అన్నాం. ఇప్పుడు 4 రూల్స్ అని 4 రూల్ బై పెట్టడం. 5వ రూల్ ఏంటి? ఇప్పుడు గాల్లో తిరుగుతుంది సబ్జెక్ట్ ఇందాక నుంచి, దాన్ని ఏం చేస్తాం? ఒకటే మీరు సింపుల్గా ఆలోచించుకోండి. జనరల్గా ఇప్పుడు మేము అందరం టీచర్స్ ఒకప్పుడు, ఓకే. వచ్చినప్పుడు ఏంటంటే మన ఇదే సెప్టెంబర్ 5 ఏదో అంటామేంటి ఉపాధ్యాయ దినోత్సవం అని చెప్పి మాకు అప్పుడప్పుడు జరుగుతుంటారులే. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క జయంతి నాడు అప్పుడు ఏం చేస్తారు? స్టేజ్ మీద మేము చిన్న చిన్న కాన్వెంట్లు కదా మేము చేసింది. దానివల్ల ఏంటంటే స్టేజీలాగా చిన్న బల్లలేసి కూర్చోబెట్టి దాని మీద కుర్చీలు ఏం చేస్తారంటే ఒకటే పెడతారు సన్మానానికి. కింద ఏం చేస్తారు? ఆ 6 సబ్జెక్ట్ టీచర్గా 6 కుర్చీలు ఉంటాయి. మీకు అర్థమవుతుందా? అంటే కుర్చీలు చాలా తక్కువ ఉంటాయి కదా. ఒక మాస్టర్ గారు ఏం చేస్తారంటే ముందు లెక్కల మాస్టర్ గారిని పిలుస్తారు. ఇప్పుడు కూడా క్లాస్ టీచర్ 10th క్లాస్కి లెక్కల మాస్టర్ ఉంటాడు, ఆయన పిలుస్తారు కదా. ఆయన స్టేజ్ మీదకి పిలిచి ఏదో ఆయన కాస్త సేవలుగా ఉప్పు కారం రాసి ఇచ్చిచ్చే గంధమును రాస్తారు కొంచెం ఒంటికి లేపనాలు ఆయన్ని రాసిన తర్వాత ఆయనకి ఏదో కాళ్ళకి దండం పెట్టేసి ఒక్కపూటకే ఒత్తప్పుడు తిట్టుకుంటారు. సో అప్పుడు ఆయన రాసేసి ఆయన చేతికి పెద్ద గిఫ్ట్ కాయ చేస్తారు. ఇంటికి వెళ్ళి ఇప్పుకుంటే ఏముండదులే. సో అది చిన్న ఐటమ్ మీద ఉంటుంది. ఆ పెద్ద గిఫ్ట్ కాయ చేస్తారు. ఇచ్చిన తర్వాత ఏమైంది? ఆయన సబ్జెక్ట్ అనమాట. అక్కడ కుర్చీలో ఆయన కూర్చోబెట్టారు. మేము అంతా కింద కూర్చొని ఎడిమోలేసి మా వంతు ఇప్పుడు వస్తా అని వస్తూ ఉంటాం. మేము అందరం కూర్చున్నాం, మిగతా 4 టీచర్స్. కింద ఏమన్నాయి? 5 కుర్చీలు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 5 కుర్చీలు కింద ఉన్నాం, 6 సబ్జెక్ట్ టీచర్లు. అందులో 6 ఆయన మొట్టమొదటి లెక్కలు ఆయన పైన సన్మానం చేయించుకుంటున్నాడు చేతబడిలాగా. మేము అందరం కింద కూర్చుని మా వంతు ఇప్పుడు అని చూస్తున్నాం. తర్వాత లెక్కల మేష్ గారికి అయిపోయింది కదా, అయిపోగానే తోపు దోసేస్తారు బయటికి. చేసేంతవరకే కదా ఆయన పని అయిపోయి ఆయన దోసేసిన తర్వాత నన్ను పిలిచారు ఇంగ్లీష్ మాస్టర్ని కాబట్టి. ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ బలిచ్చే మేక మళ్ళీ నాకు కూడా ఈ పోసి పిల్లలు కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి నన్ను చేసిన ఆయన ఏమైపోతాడు? నేను ఇందాక ఆబ్జెక్ట్ని అక్కడ ఉన్నాను, ఆయన సబ్జెక్ట్ కాబట్టి పైన దర్జా కూర్చున్నాడు. ఈ తివాచీలు కాబట్టి అన్నీ బాగానే ఉన్నాయి. తివాచీ సారీ పైన వేస్తాడు సార్ మీకు శాలువా అవన్నీ వేసారు, బాగానే ఉంది. అప్పుడు నేను కింద ఉన్నా. ఇప్పుడు ఏమైంది? నన్ను పిలిచారు రండి మాస్టర్ అని. నేను స్టేజ్ కూర్చున్నప్పుడు అక్కడ కూర్చుంది. నేను కూర్చుంటే మరి ఆయన ఏమైపోతాడు? అది చూసారా? నా కూర్చుని పోయి కూర్చుంటాడు, గాలి తిరుగుతాడు పాపం ఆయన. సో అప్పుడు ఏం చేస్తాడు? నేనైతే వచ్చి స్టేజ్ మీద నా కూర్చుని కూర్చుంటాడు. నా సన్మానం అయిపోయిన తర్వాత నేను ఎక్కడ పోతాను కిందకి ఇప్పుడు అంటే అప్పుడు ఏ సైన్స్ మాస్టర్ గారు లేచి పైకి వస్తారుగా, ఆయన కూర్చుని పోయి నేను కూర్చుంటా. ఇంతే. అలాగే ఇక్కడ ఏంటంటే ఇందాక సబ్జెక్ట్ గాలి ఆడుతుంది, ఆబ్జెక్ట్ ఏమో దానికి ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు సబ్జెక్ట్ ప్లేస్లో వచ్చి కూర్చుందండి. మరి ఇప్పుడు సబ్జెక్ట్ ఏమైపోద్ది? ఆబ్జెక్ట్ ప్లేస్లోకి వెళ్ళిపోతుంది అంటే. కాబట్టి ఆ కుర్చీలో పోయి కూర్చోండి. బై కరీం. ఇది 5వ రూల్. అంటే 5 రూల్ ఏంటంటే అంటే 5 రూల్ రాసుకోండి. సబ్జెక్టుని ఆబ్జెక్ట్ ప్లేస్లో
పెట్టవలెను. సింపుల్ రీజనింగ్ అనమాట ఇది. చక్కగా ఎక్కువ ఆలోచించక్కల్లా. సబ్జెక్ట్ ప్లేస్లో పెట్టామంటే సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ రూపంలో పడేస్తాం అనమాట. అంటే ఇక్కడ ఏంటి, సబ్జెక్ట్కి పాసివ్ వాయిస్లో ఇంపార్టెన్స్ ఉండదు. ఎప్పుడు ఇంపార్టెన్స్ దేని కూడా అని ముందు పెడతాం. యాక్టివ్ వాయిస్లో అంటే సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం కాబట్టి సబ్జెక్ట్ ముందు ఉంటుంది. పాసివ్ వాయిస్లో ఏంటి, ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్. అంటే ఇక్కడ యాక్టివ్ వాయిస్లో తీసుకున్నది ఎవరు, కరీమా, రహీమా, వహీమా, బాలాజీనా అన్నది క్వశ్చన్ ఇక్కడ. కాబట్టి దీన్ని యాక్టివ్ వాయిస్ అంటాం. ఇక్కడ సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ అది ముందు పెడతాం. బాలాజీ అయితే బాలాజీ, కరీం అయితే కరీము. అక్కడ తీసుకున్నది పుస్తకమా జాంకాయ అనేది ముఖ్యం కాదు, ఆబ్జెక్ట్ మూలపడేసాం. ఇప్పుడేమైంది, పాసివ్ వాయిస్లో వచ్చేప్పుడు ఆబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అక్కడ తీసుకోబడింది ఏంటి, తీసుకుంది అతనే, జరిగిన పని తీసుకోవడమే. కానీ తీసుకోబడింది ఏమిటి అంటే అక్కడ పుస్తకం తీసుకున్నాడా, యాపిల్ పండు తీసుకున్నాడా, పెన్ను తీసుకున్నాడా, సెల్ ఫోన్ తీసుకున్నాడా అన్నది ఇంపార్టెంట్. అంటే ఆబ్జెక్ట్కి ఇంపార్టెంట్ కాబట్టి దాని ముందు పెట్టుకోవాలి. సబ్జెక్ట్కి ఇంపార్టెంట్ లేదు. అది తీసుకున్నది కరీమా, వహీమా, బాలాజీ అని, రహీమా అని అవసరం. ఇంకా తీసుకున్నది ఎవడో అనవసరం అయ్యా, తీసుకోబడింది ఏంటి అని ఇంపార్టెంట్. అదే పాసివ్ వాయిస్ అంటే దానికి ఇంపార్టెన్స్, సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ లేదు కాబట్టి చివరి బయట అతను తీసుకుపోయి ఆబ్జెక్ట్ ప్లేస్లో. ఇంతే మర్మం. సో ఇప్పుడు మనం ఇంకొక 5 రూల్స్ మీరు ఎక్కించుకుంటే 2-3 ఎగ్జాంపుల్స్ చేసినట్టు పర్ఫెక్ట్ అయిపోతారు. ప్లీజ్ దయచేసి ఎక్కించుకోండి. మరోసారి చెప్తున్నాను, యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్ చేయాలంటే ఫస్ట్ సెంటెన్స్లో ఎంత పొడుగన్నా ఉండనివ్వండి, ఫస్ట్ సబ్జెక్ట్, ఫస్ట్ వర్బ్, ఫస్ట్ ఆబ్జెక్ట్, ఈ మూడింటిని బాగా గుర్తుపెట్టుకోండి. SVO అంటారు దీన్ని, సబ్జెక్ట్ వర్బ్ ఆబ్జెక్ట్. ఫస్ట్ ఇప్పుడు దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేసేటప్పుడు స్టెప్ బై స్టెప్ యాక్టివ్ వాయిస్ని పాసివ్ వాయిస్ చేసేటప్పుడు, యాక్టివ్ వాయిస్ అంటే కర్తరీ వాక్యము అంటే సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ కాబట్టి అది ముందు ఉంటుంది. పాసివ్ వాయిస్ అంటే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన ఆబ్జెక్ట్ కాబట్టి అది ముందుకు పట్టురావాలి. ఎక్కడ తీసుకురావాలి, సబ్జెక్ట్ ఎక్కడ ఉంటే ఆ ప్లేస్లోకే సబ్జెక్ట్ ఉన్న ప్లేస్లో ఆబ్జెక్ట్ పెట్టేయాలి. సో ఫస్ట్ రూల్, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ రూపంలో పెట్టవలెను సబ్జెక్ట్ ప్లేస్లో. నెక్స్ట్ రెండో రూల్ చెప్పుకునే ముందు, ఒకవేళ ఇచ్చిన సెంటెన్స్లో ఎక్కడన్నా ఆక్సిలరీ వెర్బ్ కనుక ఉంటే దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా దింపేసుకోవాలి. అంటే పర్సన్ బట్టి, ఒకవేళ అక్కడ పైన ఐ యామ్ అనుకో, కింద హీ ఉంటే యామ్ని ఈజీగా మారుస్తాం. అది మార్చడం కాదు, జస్ట్ దింపుకున్నాం అంతే. కాబట్టి ఆక్సిలరీ వెర్బ్ ఏదైనా ఉంటే దింపేసుకోండి. రెండో రూల్ ఏంట్రా అంటే, ఇప్పుడు చెప్పింది రూల్ కాదు, టిప్. రెండో రూల్ ఏంట్రా అంటే ప్రతి సెంటెన్స్లో కూడా మీకు ఆక్సిలరీ వెర్బ్స్ ఉండవు. ఒకసారి ఉంటే ఇప్పుడు లేదు, ఒకసారి రావచ్చు. ఉంటే దింపుకోండి, ఇంకేం దాన్ని చేయగల. రెండో రూల్ ఏంట్రా అంటే సెంటెన్స్లోని వెర్బు ఏ టెన్స్లో ఉంటే ఆ టెన్స్ యొక్క బీ ఫామ్ రాయాలి. అంటే ఇచ్చిన వెర్బ్ ప్రెజెంట్లో ఉంటే ప్రెజెంట్ బీ ఫామ్స్, పాస్ట్లో ఉంటే పాస్ట్ బీ ఫామ్స్, ఫ్యూచర్లో ఉంటే ఫ్యూచర్ బీ ఫామ్స్, కంటిన్యూస్లో ఉంటే బీయింగ్, పర్ఫెక్ట్లో ఉంటే బీయిన్. ఇలా మనం ఏం చేయాలంటే వెర్బు ఏ టెన్స్లో ఉంటే దాని బీ ఫామ్ రాసుకోవాలి. రెండో రూల్. అది ఎందుకు రాయాలో కూడా నీకు చెప్పా. ఎందుకంటే పాసివ్ వాయిస్లో టెన్స్ ఇండికేటర్ ఏదిరా అంటే వెర్బ్ కాదు, బీఫామే టెన్స్ ఇండికేటర్. అంటే టెన్స్ని తెలియజేసేది పాసివ్ వాయిస్లో వెర్బ్ తెలియజేయలేదు, అది ఎప్పుడు డన్ రూపంలో ఏడుస్తుంది. కాబట్టి డన్ రూపంలో ఉన్న వెర్బ్ చెప్పలేదు కాబట్టి దాని ముందు బీఫామ్ పెట్టుకుంటాం. ఈ బీఫామే ఆ సెంటెన్స్ ప్రెజెంట్లో ఉందా, పర్ఫెక్ట్లో ఉందా, కంటిన్యూస్లో ఉందా, పాస్ట్లో ఉందా, ఫ్యూచర్లో చెప్తుంది అనమాట. కాబట్టి రెండో ఏంటి, వెర్బ్ ఏ టెన్స్లో ఉంటే దాని బీఫామ్ని పెట్టుకోవాలను సొంతంగా. మూడోది, వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నప్పటికీ దాని డన్ను రూపమే రాయాలి. అంటే వెర్బు ప్రెజెంట్లో ఉండని, పాస్ట్లో ఉండని, ఫ్యూచర్లో ఉండని, కంటిన్యూస్, పర్ఫెక్ట్ ఏ టెన్స్లో ఉన్నా సరే దాని డన్ను రూపంలో రాయాలి. డన్ అంటే పార్టిసిపల్ రూపము, అనగా బడు అని పెట్టడం కోసం మూడో రూల్. సో డన్ రాయవలను. 4, సాధారణంగా బై వస్తుంది. అంటే 100 వాక్యాల్లో 90 వాక్యాలు ఎప్పుడు కూడా పాసివ్ వాయిస్లో జరగబడతాయి అన్నప్పుడు చేత అనే మాట ఎక్కువ వస్తుంది. కానీ ఒక్కోసారి కీ లేక కు అంటే టూ కూడా వాడచ్చు. నేను సాధారణంగా అనగా 100కి 100% బై కాదు, కొన్ని చోట్ల టూ వస్తుంది సందర్భాన్ని బట్టి. అంటే తెలుగులో మీరు అనుకోండి, చేత చేయబడిందా, కీ లేక కూ చేయబడిందా, తో చేయబడిందా. ఒకవేళ తో అని వచ్చింది అనుకోండి విత్తు పెడతారు. సాధారణంగా ఇవి రావు. కాకపోతే ఇప్పుడు తో అనేది ఎప్పుడు రాదు, అతను తో చేయబడింది వస్తుంది కానీ చాలా రేర్. అలాగే అతనికి, నాకు, ఆమెకి అలాంటివి చెప్పేటప్పుడు కీ అనేది కూడా చాలా రేరుగా వస్తుంది. కాబట్టి మనం ఏం చెప్తున్నాము 4 రోజుల కింద, సాధారణంగా కూడా పాసివ్ వాయిస్ ఇప్పుడు ఒక పని చేత చేయబడుతుంది. సో ఈ చేత అని చెప్పడానికి ఏం చేస్తాం అంటే బై పెడతాం. సాధారణంగా బై రావాలి, ఓకేనా. కానీ కొన్ని స్పెషల్ సర్కమ్స్టాన్సెస్లో అకార్డింగ్ టు ద మీనింగ్ ఆఫ్ ద సెంటెన్స్ వీ హ్యావ్ టు ఇంపోజ్ విత్ ఆర్ టు ఇన్ ప్లేస్ ఆఫ్ బై. Okay, by is not 100% suitable, but 99% of the sentences you have to use only by. But in some rare cases you have to use with and to also wherever they are accordingly required. ఓకే, కాబట్టి ఇక్కడ మనము సాధారణంగా బై వాడాలన్నమాట గుర్తుపెట్టుకొని బై పట్టవలేను 4 రోజుల ప్రకారము. కానీ కొన్ని సందర్భాల్లో కీ లేక కూ అని అవసరం 2 పెట్టుకోవచ్చు ఫ్రీ. తెలుగులో అనుకోని ఇంగ్లీష్లో అది వస్తే 2 పెట్టేసేయండి. అలాగే తో అన్నప్పుడు వైత్ పెట్టేయండి. 5వ రూలు, ఇప్పుడు సబ్జెక్ట్కి ఇంపార్టెన్స్ లేదు కాబట్టి దాన్ని ఆబ్జెక్ట్ దాని ప్లేస్లో పెట్టేసాం కాబట్టి ఆ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో పెట్టవలేను. ఇది సింగిల్, చాలా సింపుల్ అండి. యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఏం లేదు, తల్ల మార్చడం అండి బాబు రాజకీయాల్లాగా.
ఇక్కడ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ బేస్లో పడేయండి. ముందు ఆబ్జెక్ట్ సబ్జెక్ట్ బేస్లో పడేసేయండి. ఇంకేం చేస్తారు? వెర్బ్ ఏ టెన్స్లో చూసుకోవడం, దాన్ని బీఫామ్ రాయడం, వెర్బ్కి డన్ చేయడం, బయ్యో టూనో విత్తో. చూడండి ఎంత సింపుల్. ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు నోటు వాక్యంగా చెప్పాలి, నోట్లు ఎక్కలాగంటే ఏం లేదండి. సబ్జెక్ట్ని చివరి పడేయండి, ఆబ్జెక్ట్ని ముందు పడేయండి. అంటే సబ్జెక్ట్ ప్లేస్లో ప్లేస్ గుర్తుపెట్టుకోండి. సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ ప్లేస్లో, ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ ప్లేస్లో పడేసేయండి. 2 రూల్స్ పాటించేసినట్టే. వెర్బ్ ఏ టెన్స్లో చూసుకోండి, దాని బీఫామ్ రాసేసేయండి. ఇదే కొంచెం కష్టం కూడా కాదు, నేర్చుకుంటే ఈజీనే. వెర్బ్ ఏ టెన్స్లో దాని బీఫామ్ రాయండి. వెర్బ్ ఏ టెన్స్లో ఉన్నా డన్నే కలపండి, ఇంకేం చేయొద్దు మీరు. వెర్బ్ గోయింగ్ ఉన్నాయి, కమింగ్ ఉన్నాయి, కేమ్ ఉండని ఏదన్నా సరే డన్ పెట్టేసేయండి. ఆ వెర్బ్లోంచి ఏ ఉంటుంది పీకేయండి, ఇంగుండి ఇంగు పీకేయండి, డూ ఉంటే డూ పీకేయండి, డన్ పెట్టేసేయండి. ఇక ఏంట్రా అంటే 4వ రోజు ఒకటే కొంచెం ఏంట్రా అంటే చేత అనడానికి భయ, మీకు తెలియలేదు భయ పెట్టండి అన్ని చోట్ల. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే మనం కొన్ని సెంటెన్స్లు వాయిస్లు చేసాం. నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఏం చేస్తానంటే మీకు ఇంకొన్ని 2-3 ఎగ్జాంపుల్స్ మీకు బాగా వచ్చేదాకా చెప్తా. చెప్పి దీనిలో ఇంట్రాగేటివ్స్ ఎలాగా కొన్ని ఉన్నాయి, వీటిలో ఇంపార్టెంట్వి, అవి కూడా నేను చెప్తాను. అయితే ఇప్పుడు మనం ఇవాళ నుంచి టిప్స్ మళ్ళీ చెప్పుకుందాం. చాలామంది టిప్స్ వదిలేశారు మాస్టర్, మాకు అవి కూడా ఉపయోగం. స్పోకెన్ ఇంగ్లీష్కి ఇదేం ఉపయోగం అండి అంటారు. కరెక్టే, ఇది కొంతమంది సబ్జెక్ట్కి ఉపయోగపడుతుంది తప్ప స్పోకెన్ ఇంగ్లీష్కి కొన్ని ఉపయోగపడదు. బట్ వాయిస్ మాత్రం స్పోకెన్ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే కొన్నిటికి సబ్జెక్ట్స్ ఉండవు, ఓన్లీ ఆబ్జెక్ట్లే ఉంటాయి. అంటే కొన్ని అసలు యాక్టివ్ అసలు చెప్పలేము అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు ఉందనుకోండి, అదేమీ చేయదు, రోడ్డు నడవబడుతుంది. అట్లాగే మనం ఏ విషయమైనా సరే కొన్ని చేయబడతాయి. అని బోర్డు ఏమి చేయదు. ఇక్కడ బోర్డు ఉంది, ఇదేమో చేస్తుంది, అది సబ్జెక్ట్గా మనం ఏం చేయలేము. బోర్డ్ ఈజ్ డూయింగ్ సంథింగ్ అని అనలేము. బోర్డు ఎప్పుడు రాయబడుతుంది, ఒక పని దానికి ఆపాదించబడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా కొన్ని ఆబ్జెక్ట్సే ఉంటాయి ప్రపంచంలో, అసలు సబ్జెక్ట్స్ ఉండవు అనమాట. ఇప్పుడు సబ్బు ఉందనుకోండి, సబ్బు ఏమీ చేయదు, సబ్బు మనం రుద్దుకుంటాం అంటే ఏంటి ఆబ్జెక్ట్ అవుతుంది. కొన్ని ప్రపంచంలో ఆబ్జెక్ట్లే, సబ్జెక్ట్ అవ్వవు అసలు. కాబట్టి అట్లాంటి వచ్చినప్పుడు యాక్టివ్ వాయిస్ చెప్పడానికి కుదరదు అనమాట. ద రోడ్ ఈజ్ అంటే ఏం చేస్తుందని చెప్పలేము. అలాగే ద బోర్డ్ ఈజ్ అని చెప్పలేము. ద సోప్ ఈజ్ కొన్ని ఉంటాయి, అవి ఏం చేయబడతాయి అనమాట. అవన్నీ మనం ఉపయోగించబడతాయి. కాబట్టి ఎప్పుడు పాజిటివ్ వాయిస్ చెప్పాలి. అందుకే చాలామంది అంటారు, ఏమండి సబ్జెక్ట్గానే ఉపయోగపడుతున్నాయి, మేము ఎందుకు నేర్చుకోవాలండి స్పోకెన్ ఇంగ్లీష్కి ఉపయోగం అంటే, అవునండి కొన్ని చోట్ల అసలు మనం సబ్జెక్ట్స్గా లేని ఉన్నాయి, కొన్ని కేవలం ఆబ్జెక్ట్సే ఉంటాయి. ఇప్పుడు బైక్ ఉందనుకో, బైక్ కెనాట్ డూ ఎనీథింగ్, ఇట్ ఈస్ నాట్ ఎ సబ్జెక్ట్. బైక్ ఈజ్ జస్ట్ అన్ ఆబ్జెక్ట్. అంటే బైక్ మనకు ఉపయోగపడుతుంది, మనం దాన్ని మనం నడుపుతాం, మనం సబ్జెక్ట్స్గా ఉండి, అది నడపబడుతుంది తప్ప అది నడపదేమి. కాబట్టి ఏమంటాం మనం, అట్లాంటి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి దానికోసం పాసివ్ వాయిస్లో కొంచెం చెప్పాల్సిన సందర్భాలు వస్తాయి కాబట్టి ఇది నేర్చుకోవాలి. సో ఇప్పుడు మీకు టిప్స్ చెప్తున్నాను, కొంచెం రిలేషన్స్ మీద నేర్చుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనము టిప్స్ కింద మళ్ళీ ఇవాళ నుంచి మొదలు పెడదాం. కొంచెం రిలాక్స్ అయ్యాం, టెన్షన్ అయిపోయినాయి కాబట్టి. చాలామంది అడుగుతున్నారు రిలేషన్స్ గురించి చెప్పండి, అంటే మన మానవ సంబంధాలు అంటే బంధుత్వాల గురించి. ఇది చాలా నేర్చుకోవాల్సిన విషయం. మనం ఇన్నాళ్ళు ఏదైతే అపోహపడి ఏదో ఒకటి ఎక్కడొకటి వాడేస్తున్నామో అదంతా ఇప్పుడు మనం ఒక మార్గంలో పెడదాం. ఇది మాత్రం చాలా తరువుగా అబ్జర్వ్ చేయండి ప్లీజ్. ఏంటంటే రిలేషన్స్ ఆర్ ఆఫ్ 2 kinds. దేర్ ఆర్ 2 kinds ఆఫ్ రిలేషన్స్. 2 విధాలుగా ఉంటుంది బంధుత్వం ఎప్పుడు కూడా. వన్ ఈజ్ బ్లడ్ రిలేషన్, అంటే రక్త సంబంధము, అంటే రక్తపరంగా మనం ఎలా బంధువులు అయ్యేది ఒకటి. నెంబర్ 2 ఈజ్ మ్యారిటల్ రిలేషన్స్, అంటే వైవాహిక సంబంధాలు. అంటే అప్పటిదాకా ఏ బంధువులు కాని వాళ్ళు పెళ్లితో మనం బావగారు అలా అంటారు సరా, ఈ విధంగా ఏర్పడేది 2 రకాలుగా ఉంటాయి. అంతేగాని ఒకే రకంగా ఉండవు రిలేషన్స్ అనేవి. ఈ 2 రకాలుగా విభజించుకుందాం. రిలేషన్స్ ఆర్ ఆఫ్ 2 kinds, రాసుకోండి. రిలేషన్స్ ఆర్ ఆఫ్ 2 kinds అంటే బంధుత్వాలు 2 రకాలు, 2 విధాలు. ఒకటి నెంబర్ 1 ఈజ్ బ్లడ్ రిలేషన్స్, అంటే రక్త సంబంధాలు. నెంబర్ 2 మ్యారిటల్, MARRITAL మ్యారిటల్ రిలేషన్స్, వైవాహిక సంబంధాలు. ఇలా 2గా విభజించుకుందాం. ఫస్ట్ బ్లడ్ రిలేషన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏమండి ఈ మాత్రం మాకు తెలీదా, మీరు మళ్ళీ చెప్పాలా, ఏదో ఒకటి చెప్పాలని తప్పని కాదు. మీకు తెలియని విషయాలు ఇదంతా నేర్చుకున్న తర్వాత మీరే అంటారు, అమ్మా ఇన్నున్నాయా రిలేషన్స్ గురించి నేర్చుకోవాల్సిన విషయాలు, ఇన్నాళ్ళు ఎంత తప్పు చేసాం, ఇన్నాళ్ళు ఎందుకు నేర్చుకోలేకపోయాం అనుకుంటారు. చూడండి కావాలంటే ఏంటంటే ఇదేముంది ఎవరని చెప్తారు. ఫాదర్ అంటే తండ్రి, జన్మనిచ్చిన తండ్రిని ఫాదర్ అంటాం. ఓకే, మదర్ అంటే తల్లి. ఇవి ఎక్కించుకోండి. నెంబర్ 1 బ్లడ్ రిలేషన్స్ అని పెట్టుకొని ఇవాళ నుంచి బ్లడ్ రిలేషన్స్ ముందు చెప్తా. నెక్స్ట్ 2వది అయినటువంటి మ్యారిటల్ రిలేషన్స్ కూడా చెప్తాను. ఎవరిని ఎక్కడ ఏమని పిలవాలో మీకు తెలుస్తుంది. అంటే తెలియదని కాదు, ఇంకాస్త పాలిష్ అవుతుందని. బ్లడ్ రిలేషన్స్లో ఫస్ట్ ఫాదర్ అంటే తండ్రి, మదర్ అంటే తల్లి. చిన్నప్పుడు నేను అనుకునేవాడిని గ్రాండ్ ఫాదర్ అంటే చాలా గ్రాండ్గా ఉంటాడు అనుకునేవాడిని. ఫాదరు ఏంటంటే అంటే చింకి దాకా వేసుకుని మళ్ళీ పైన కండో కప్పుకుని ముసలాయన చూసి గ్రాండ్ ఫాదర్ అంటారు ఏంటంటే, గ్రాండ్ అంటే ఇక్కడ ఘనమైన అర్థం కాదు. గ్రాండ్ ఫాదర్ అంటే తాతగారు, గ్రాండ్ మదర్ అంటే నాయనమ్మ, అమ్మమ్మ. అంటే తండ్రి యొక్క తండ్రిని గ్రాండ్ ఫాదర్ అంటాం, తల్లి యొక్క తండ్రిని గ్రాండ్ ఫాదర్ అంటాం. కానీ తండ్రి యొక్క తల్లిని ఇంగ్లీష్లో గ్రాండ్ మదర్ అంటాం.
ఓకే, తల్లి యొక్క తల్లిని కూడా ఇంగ్లీష్లో గ్రాండ్ మదర్ అంటాం. కానీ తెలుగులో వచ్చేప్పటికి తండ్రి గారి తల్లిని నాయన అమ్మ అంటే నానమ్మ, నాన్న యొక్క అమ్మ. అయ్యమ్మ అని కూడా అంటాం. అయ్య యొక్క అమ్మ, నాన్న యొక్క అమ్మ అంటాం. అదే అమ్మగారి అమ్మని అమ్మమ్మ అంటాం. ఏదన్నా ఇంగ్లీష్లో మాత్రం గ్రాండ్ మదరే. కానీ తాతను మాత్రం తెలుగులో కూడా మనం నాన్నతాత అను, అమ్మతాత అను. నాన్నకి నాన్న అయినా అమ్మకి నాన్న అయినా మనం ఏమంటాం, నాన్న నాన్న అని ఎప్పుడు అను, అమ్మ నాన్న అని కూడా అను, తాతయ్య అంటాం ఇద్దరిని కూడా ఫన్నీగా. ఓకే, ఎప్పుడు తాతయ్య అంటాం. నెక్స్ట్ గ్రాండ్ మదర్ అంటే నాయనమ్మ అమ్మమ్మ. 4 ఫాదర్స్ అంటే నలుగురు నాన్నలు కాదు, ఇక్కడ FORE గుర్తుపెట్టుకోండి, FOUR కాదు. 4 ఫాదర్స్ అంటే ఇక్కడ FORE 4 ఫాదర్స్ అంటే తాత ముత్తాతలు అంటే మన తాతగారి కంటే ముందున్న వాళ్ళ 4 అంటే ముందని అర్థం, 4 హెడ్ అంటుంది సారా. ఇదే 4 ఫాదర్స్ అంటే తాతల కన్నా ముందున్న వాళ్ళని మన తాత ముత్తాతలు ఏమంటాము, వాళ్ళని మనం 4 ఫాదర్స్ అంటాం. FORE స్పెల్లింగ్. ఓకే, 4 అంటే ముందని అర్థం, FOUR 4 అంటే 4, అది కాదు. నెక్స్ట్ సన్ అంటే SON, కొంతమంది దీన్ని SUNగా కూడా రాసుకుంటారు. SUN సన్ అంటే సూర్యుడు. SON సన్ అంటే ఏంటండి అంటే కొడుకు, తిట్టలేదండి, కుమారుడు అని రాసుకోండి. నెక్స్ట్ DAUGHTER డాటర్ అంటే కూతురు లేక కుమార్తె. డాటర్ అంటే DOCTOR డాక్టర్ కాదు, మళ్ళీ అది వేరే. DAUGHTER డాటర్ అంటే కూతురు. తర్వాత బ్రదర్ అంటే సోదరుడు అంటే ఉదరుడు. ఉదరం అంటే కడుపు లేక పొట్ట. ఉదరుడు అంటే ఏంటి, ఏ కడుపు నుంచి అయితే నేను బయటకు వచ్చానో అదే కడుపు నుంచి నాతో పాటు బయటకు వచ్చిన వాడా అని అర్థం. ఉదరుడా అంటే ఉదరుడు. అంటే తోటివాడు, ఉదరం అంటే కడుపు, నాతో పాటు కడుపు నుంచి బయటకు వచ్చిన అదే కడుపు నుంచి బయటకు వచ్చిన సహోదరుడు అంటాం. ఓకే, అయితే అన్నయ్యని మాత్రమే బ్రదర్ అనకండి, తమ్ముని మాత్రమే బ్రదర్ అనకండి. సహోదరుడు అంటే బ్రదరు, అన్న కావచ్చు తమ్ముడు కావచ్చు. మరి అన్ననేమంటారా అంటే ఎల్డ్ బ్రదర్ అంటాం. ఎల్డ్ అంటే పెద్దవాడు అని అర్థం. అదే తమ్ముడిని అయితే యంగ్ బ్రదర్ అంటాం. అంటే మా తమ్ముని చెప్పానుకోండి, హీఈస్ మై బ్రదర్, ఓకే, హీఈస్ మై యంగ్ బ్రదర్. అదే పెద్దవాడు అనుకోండి, హీఈస్ మై ఎల్డ్ బ్రదర్. అలాగే ఇద్దరు అన్నాను అనుకోండి, రెండో వాడిని ఎల్డర్ బ్రదర్ అంటాం. అంటే రెండో వాడిని ఎల్డర్ అంటే నాకంటే కొంచెం పెద్దవాడని. అలాగే తమ్ముని యంగర్ బ్రదర్ అంటాం, ఇద్దరు తమ్ముళ్ళు ఉంటే. కానీ జనరల్గా బ్రదర్ అంటే అన్న లేక తమ్ముడు సోదరుడు అవుతాడు. ఎల్డ్ బ్రదర్ అంటే అన్నయ్య, యంగ్ బ్రదర్ అంటే తమ్ముడు. అలాగే సిస్టర్ అంటే కూడా హాస్పిటల్లోనా కాదు, ఇంట్లో మామూలుగా మన బ్లడ్ రిలేషన్లో సిస్టర్ అంటే ఉదరి. అంటే ఒక అమ్మాయి కడుపు నుంచి బయటకు వచ్చినప్పుడు రెండో అమ్మాయి అదే కడుపు నుంచి బయటకు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమంటారు ఉదరి. నాతో పాటే బయటకు వచ్చిన దానా, ఏ కడుపు నుంచి నేను బయటకు వచ్చానో ఆ కడుపు నుంచి నువ్వు బయటకు వచ్చిందానా అన్న ఉదరి అంటాం. అదే సహోదరి. అయితే సిస్టర్ అంటే కేవలం అక్కను కేవలం చెల్లె అని మాత్రం అనుకోకండి. సిస్టర్ అంటే సహోదరి. అయితే ఎల్డర్ సిస్టర్ అన్నాం ఇందాకట్లానే, అంటే అక్కయ్య. యంగ్ సిస్టర్ అంటే చెల్లి. యంగర్ సిస్టర్ అంటే ఇద్దరు చెల్లెలు అనుకో, యంగర్ సిస్టర్. ఇద్దరు అక్కల్లో రెండో అక్క ఉందనుకో, అప్పుడు ఎల్డర్ సిస్టర్ అంటాం. ఇవాళ మనము కొన్ని నేర్చుకున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏం చేయాలంటే బ్లడ్ రిలేషన్స్ మరికొన్ని ఇంపార్టెంట్వి మనం ఇంతవరకు విననివి ఉన్నాయి. ఓకే, సో ఎపిసోడ్ మీకు నచ్చినట్టయితే దయచేసి లైక్ కొట్టండి. ఏమైనా కామెంట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. షేర్ చేసి అందరికీ దీన్ని పంచి అందరికీ పంపిస్తే మాకు మెయిల్ చేసిన థ్యాంక్ యూ.